తిరుపతిలో కిడ్నాప్ అయిన 13 నెలల చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక పక్క ఇంట్లో ఉంటోన్న మారెమ్మ మురుగన్ దంపతులు కిడ్నాప్ చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఇక నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. చింతలచేను స్టార్ లైట్ బిల్డింగ్ సమీపంలో వీధిలో ఆడుకుంటున్న జయశ్రీని మారెమ్మ మురుగన్ ఎత్తుకెళ్లారు. ఇక మారెమ్మకు ఇప్పటికే 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఇక కాంచీపురంలో ఉన్న మాజీ భర్తల నుంచి పోలీసులు మారెమ్మ సమాచారం సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద మారెమ్మ ఎందుకు తీసుకెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్ గా మారెమ్మ రెండో భర్తకి ఆమె 3 బిడ్డలు ఉన్నారు. 2 కూతుర్లు, 1 కొడుకు. ఆ రెండవ కూతురు 20 సంవత్సరాల ఆమె ఇటీవల యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ చనిపోయినటువంటి ఆమె కోరికలే ఈ జయశ్రీకి ఉందని తరచూ మారెమ్మ చెప్పేదని చెప్పి మస్తాన్ దంపతులు ఎవరైతే జయశ్రీకి సంబంధించిన తల్లి తండ్రి ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఇరుగు పొరుగులో ఉన్నప్పుడు గత 3 నెలలుగా చిన్నారితో మారెమ్మ ఆడుకుంటూనే ఉండేది, చాలా దగ్గరగా ఉండేది. నిన్న 10:30కు కిడ్నాప్ అయినా కూడా 3 గంటల వరకు కూడా కంప్లైంట్ ఇవ్వలేదంటే ఎక్కడో బయటకు తీసుకెళ్లారని నమ్మకంతోనే ఉన్నారు బాధితులు. అయితే ఆమె తరచూ చెప్పిన మాట నా కూతురు లాగుంది, యాక్సిడెంట్ అయిన చనిపోయిన కూతురు లాగుందని అది చెప్పేది. దానివల్ల పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరైతే మారెమ్మకు సంబంధించి గతంలో ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేలూరులో ఉన్నారు. వేలూరులో ఆ బిడ్డలు అందరూ ఉన్న చోటకి పోలీసు బృందాలు వెళ్ళింది. బాధితులు కూడా పోలీసులతో పాటు వెళ్ళి ఉన్నారు. మొత్తం మీద ఎవరైతే వెళ్ళారనే క్లారిటీ ఉంది కాబట్టి తప్పకుండా బిడ్డ ట్రేస్ అవుతుందని చెప్పి నమ్మకంతో పోలీసులు ఉన్నారు. పవన్. రైట్.